అమ్మగారికి నాన్నగారికి కూడా దేవుని నామంలో ఉన్నారు అందరికీ. యాక్చువల్గా ఏంటంటే మాది ఈ మార్చ్లో 6 years కంప్లీట్ అవబోతుంది. 6th year కంప్లీట్ అయిపోయి 7th yearకి వస్తుంది మా ట్రీషా లాజిస్టిక్స్ సర్వీసెస్ అనేది. సో దేవుడి 6 సంవత్సరాలు ఇంత మంచిగా మమ్మల్ని ముందుకు నడిపించారు. మమ్మల్ని ఎక్కడ పడిపోనివ్వకుండా అన్ని విధాలుగా మమ్మల్ని లేవనెత్తి మమ్మల్ని ఇలాగా ఈ రోజు ఇలాగా మీకు సాక్ష్యంగా నిలబెట్టారంటే నేను దేవునికి చాలా చాలా వందనాలు తెలుపుకుంటున్నాను. అండ్ అసలు ఈయన హిందూ అండి. అలాంటిది నాతో పరిచయమైన దగ్గర నుండి అంటే మా కంపెనీలో అంటే మేమిద్దరం పార్ట్నర్స్ అనమాట. ఆయన దగ్గర నుండి నాకు ముందు ఆయన వాక్యం వింటుండే, కానీ ఇప్పుడు గత కొన్ని అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 year నుండి ఆయన బైబిల్లో నుండి వాక్యం వెతికి మన ఇంట్లో ప్రార్థన అవుతున్నప్పుడన్నా లేదా ఆఫీస్లో ప్రార్థన అవుతున్నప్పుడన్నా బైబిల్లో నుండి ఆ వాక్యం తీసి ఆయన సాక్ష్యంగా చెప్తున్నారు. సో ఇది నాకైతే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే దేవుడు ఇలాంటి వాళ్ళనే ఎన్నుకుంటారని మనం నమ్ముతున్నాము. సో అలానే ఈ 6 సంవత్సరాల్లో దేవుడు లాస్ట్ మంత్ 25th Decemberకి అంటే మాకు ఇంకొక థాట్ ఉంది, ఇంకొక బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలని. సో వీ స్టార్టెడ్ వన్ మోర్ ఫర్మ్ ట్రీషా ఎంటర్ప్రైజెస్ అని. సో అందులో లైక్ కొరియర్, ఇంటర్నేషనల్ కొరియర్ కానీ అంటే మేము చేస్తున్న ఫస్ట్ ఇప్పుడు ఈ ఫర్మ్ ఏదైతే ఉందో అది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మొత్తం కమర్షియల్ కార్గో, బట్ ఇప్పుడు ఇది డొమెస్టిక్ అంటే ఇంటర్నేషనల్ కార్గో త్రూ కొరియర్ అనమాట. సో అది కూడా చేస్తున్నాం, మేము స్టార్ట్ చేసాము. సో ప్రొసీజర్స్ ఇంకా నడుస్తున్నాయి. సో దేవుడు ఈ విధంగా మమ్మల్ని ఆశీర్వదించి అలానే దేవుడు నా జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యములు చేశారు. యాక్చువల్గా నేను కూడా LLB చేస్తున్నాను, నాది కూడా ఇది ఫైనల్ ఇయర్, రేపు ఎగ్జామ్ ఉంది. సో దేవుడు ఆ 2 years కూడా అసలు అద్భుతంగా నన్ను అన్ని సెమిస్టర్స్ పాస్ చేయించి ఇలా ఉంచినందుకు నిజంగా నేను దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే చదువుకునే ఏజ్లో చదివింది మనకి గుర్తుంటుంది, కానీ బట్ సర్టెన్ ఏజ్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ వచ్చినప్పుడు, ఆ హద్దులు అవన్నీ వచ్చినప్పుడు చదివింది గుర్తుండాలంటే చాలా కష్టము. కానీ దేవుడి మీద ఆధారపడి మనం ముందుకెళ్తే నిజంగానే ప్రతిదీ మనకి జరుగుతుందని ఇదొక సాక్ష్యం మనకి. సో దేవుడు ఈవెన్ LLB చదవడానికి కూడా నాకు ఒక డాక్యుమెంట్ మిస్ అయితే అది 2 years గ్యాప్ వచ్చినా కూడా ఆ డాక్యుమెంట్ మళ్ళీ నాకు ఇచ్చి, అంటే నేను చదివింది విశాఖపట్నంలో అనమాట. ఆ విశాఖపట్నంకి వెళ్ళి మనం డాక్యుమెంట్ తీసుకోవాలంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిపోయినాయి. ఆ 2 రాష్ట్రాలు అంటే మనం మధ్య మీడియేటర్ తోటి చాలా కమ్యూనికేషన్స్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ చేసి దేవుడు అన్ని విధాలుగా ఎక్కడ చిన్న గ్యాప్ కూడా ఒక హికప్ కూడా ఇవ్వకుండా ఈ విధంగా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వరకు పెట్టారంటే అది నిజంగా అమ్మగారు నాన్నగారు వాళ్ళ ప్రార్థన వల్ల. ఎందుకంటే ఏ చిన్న కష్టం వచ్చినా కూడా నేను ఫస్ట్ వాళ్ళకి చెప్తాను, ప్రతిదీ దేవునికి అమ్మగారు దేవునితోటి ప్రార్థన చేసి మాకు ధైర్యాన్ని ఇచ్చి ఇలా మేము ఇలా ఉన్నామని అంటే నేను నిజంగా రియలీ థ్యాంక్స్ టు గాడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. యాజ్ ఆంటీ సెడ్, ఫస్ట్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్, దెన్ ఇంకేదైనా మనది కూడా. అలానే లాస్ట్ మంత్ డిసెంబర్లో ఇంకా మమ్మీ చెప్పలేదు అక్కడ. సో మా మమ్మీ తరఫు నుండి కూడా నేను చెప్తున్నాను. చెప్తాను, మమ్మీకి యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది. సో యాక్చువల్లీ ఆల్ ఆఫ్ అ సడన్ యూరిన్ ఇన్ఫెక్షన్ తోటి ఆల్మోస్ట్ 10 days హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సో కంపల్సరీగా ఎట్లా అంటే తను అసలు తీసుకెళ్ళిన వాళ్ళు కూడా లేరు అనమాట. బట్ దేవుడు అన్ని అరేంజ్ చేసి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళి 10 days ఆమె మాకు కూడా కుదరలేదు. మేము వెళ్ళినప్పుడు చూసి అంటే టైం కుదిరినప్పుడు పోయి చూసి రావాలి కానీ, బట్ షీ వాజ్ దేర్ అలోన్ ఇన్ హాస్పిటల్. అక్కడ ఉన్న ఆయా వాళ్ళే అందరూ చూసుకున్నారు. ఏంటంటే బాగా యూరిన్ ఇన్ఫెక్షన్ అయిపోయి నాన్ స్టాప్ యూరిన్ అనమాట, ఈవెన్ ఇప్పటికి కూడా. సో డాక్టర్స్ ఆ పైప్ పెట్టుకొని ఉండమన్నారు. అలా అయినా కూడా అంత క్రిటికల్ అంటే ఆ ఫస్ట్ డే జాయిన్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళే టైం అప్పుడు షీ వాజ్ అనేబుల్ టు వాక్ అనమాట. అసలు మొత్తం షివరింగ్ అయిపోతుంది, కార్లో కూర్చోడానికి కూడా తనకు అవ్వట్లేదు అన్నది. సో అలాగా ఒక 2-3 days కంటిన్యూస్గా ఇక హాస్పిటల్లో ఇదవడంతో 10 days తర్వాత తన్ని మళ్ళీ తీసుకొని వచ్చాము. సో నౌ షీఈ్ ఓకే. అన్ని విధాలుగా దేవుడు అమ్మకి తోడు ఉన్నాడని నేను నమ్ముతూ, అన్ని విషయాల్లో ఆమెని బలపరుస్తున్నాడని నమ్ముతూ, ఇది కూడా అమ్మ విషయంలో నేను ఒక పెద్ద గొప్ప సాక్ష్యంగానే చెప్తాను. ఎందుకంటే హాస్పిటల్లో ఉండాలి అని అంటే మనుషులు పక్కన ఉండాలని ఎవరైనా కోరుకుంటారు తల్లిదండ్రులలో. కానీ మాకున్న పరిస్థితుల్లో మేము అలా లేకపోయినా కూడా మధ్యలో పోయి మేము చూసుకొని ధైర్యపరిచి వచ్చాము. సో అన్ని విధాలుగా దేవుడు మళ్ళీ అమ్మగారు ప్రార్థన, ఇక అమ్మ సిక్ అయిందనంటే ఇక అమ్మగారు ప్రార్థన, ప్రేయర్ ఆయిల్
ఇక అక్కడ ఉన్నా కూడా ప్రేయర్ ఆయిల్ తోటి అమ్మ తీసుకొని చేయడం, ముఖ్యంగా అన్ని విషయాల్లో మా పట్ల అయితే మా విషయాలలో అమ్మగారికి నాన్నగారికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలానే మీరు మా గురించి ప్రార్థిస్తున్న మన సంఘానికి అంతటి కూడా నేను మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు శరత్ బాబు. మాది క్రీషా లాజిస్టిక్స్ అని మేము ఏర్పరచుకున్నాము. ఒక 6 సంవత్సరాలు అవుతుంది. నేను ఎవ్రీ మంత్ మా ఆఫీసు యోగక్షేమాల కోసం మరియు ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో, ఇంకా ఈ అక్కగారు మరి బావగారు వీళ్ళు మాకు అన్ని విధాలుగా, అంటే ఏ రకంగా అంటే ఆర్థిక పరంగానైనా లేకపోతే హెల్త్ విషయంగానైనా ఏదైనా కూడా వాళ్ళ ప్రేయర్స్తోని మేము ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామండి. అదేవిధంగా ఇంకా వాళ్ళ ప్రేరేపణలు కూడా మా మీద ప్రేమ, దయ అన్నీ ఆ దేవుని వాక్కుతోనే మాకు వచ్చినాన్ని నమ్ముకుంటూ ఇక్కడ ఇంకా ఇటువంటి మిరాకిల్స్ ఇప్పుడు వాళ్ళు 35 సంవత్సరాల నుంచి ఇటువంటి సేవలో ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఇంకా ఇటువంటి సేవలు ఇంకా అద్భుతంగా ఇంకా 2-3 రావాలని నేను కోరుకుంటున్నానండి ఈ సభాపూర్వకంగా. అదేవిధంగా దేవుడు కూడా కనుకరించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నేను ఈ విధంగా మాట్లాడి ఇక్కడ ఉండడం అది ఒక చిన్న సాక్ష్యంగా నేను చెప్తా ఉన్నాను ఈ సభకి. నమస్కారం. చెప్పండి.